కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కూడా చాలా మంది కాంగ్రెస్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకుంటే ఇదే మాటలు మాట్లాడారు, చెత్త అంతా చంద్రబాబు నాయుడు గారు పోగేసుకుంటుండు అని మాట్లాడారు. కానీ ఆ రోజు మేము అధికారంలోకి వచ్చాము, మాకంటూ ఒక స్ట్రాటజీస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఏంటి దీనికి ఎలా కంపారిజన్ చెప్తారు? 2014 ఎలక్షన్ 2024 ఎలక్షన్స్ రెండు కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ లో జరుగుతాయి. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రోజు అధికారంలో లేదు. సో అప్పుడు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా, చంద్రబాబు నాయుడు కరెక్టా అని ప్రజలు చూశారని నేనైతే భావించటం. 2014లో ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ మనకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో ఈ రాష్ట్రాన్ని కొద్ది గొప్ప బాగు చేయగలిగినటువంటి వ్యక్తి, కాస్త విఘ్నత ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు భావించారు. దట్ ఇస్ ద ఓన్లీ ఎజెండా. 2014లో వేరే ఎజెండా లేదు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఇంకోటి లేదు. ఎవరు జాయిన్ చేసుకున్నా, ఎవరు ఇచ్చినా, ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఒక టర్మ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక అవకాశం ఇద్దామని ఎజెండా జరిగింది. నాకు తెలిసి 2014లో ఎవరు గెలిచారు, ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ చేసుకోలేదు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ 2019 నుంచి 2024 వరకు చాలా సీరియస్ గా మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మమ్మల్ని జైలుకు పంపించారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, సర్వనాశనం చేశారు.